నరహంతక చరిత్రకు 26 ఏళ్లు పూర్తయ్యాయి. చంద్రబాబు నిరంకుశత్వంలో హైదరాబాద్ నడిబొడ్డున పారిన రక్తపు టేరుల మరకలు ఇంకా ప్రజల మదిలోనే మెదులుతూనే ఉన్నాయి. నాటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విద్యుత్ రంగ సంస్కరణల పేరిట విపరీతంగా పెంచిన కరెంటు ఛార్జీలను నిరసిస్తూ సిపిఐ, సిపిఎం తదితర వామపక్షాలతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా భారీ ఉద్యమానికి పిలుపునిచ్చింది. దీంతో 2000 సంవత్సరం ఆగస్టు 28న వేలాది మంది రైతులు, కార్మికులు, సామాన్యులు తమ నిరసనను వ్యక్తం చేయడానికి హైదరాబాద్లోని బషీర్బాగ్ ఫ్లైఓవర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం ప్రాంతానికి చేరుకున్నారు. దీంతో ఆందోళనకారులు అసెంబ్లీ వైపు దూసుకెళ్లకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వం భారీగా పోలీస్ బలగాలను దించింది. మొదట లాఠీ చార్జ్, బాష్పాయు ప్రయోగం, గుర్రాలతో తొక్కించడం లాంటి చర్యలకు పూనుకున్నారు. ఉద్రిక్తత పెరగడంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో రామకృష్ణ, బాలస్వామి, విష్ణువర్ధన్ రెడ్డి అనే ముగ్గురు ఉద్యమకారులు ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఉదంతం కేవలం ఒక ఉద్యమంతోనే ఆగిపోలేదు. సంస్కరణల పేరిట సామాన్యులపై భారం మోపడం, ప్రజా గొంతుకను అణిచివేయడం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తింది. ఇది అనంతరం కాలంలో అప్పటి ప్రభుత్వం ఓటమికి ప్రధాన కారణాల్లో ఒకటిగా నిలిచింది. అంతేకాదు, ప్రజా ఉద్యమాల ప్రాముఖ్యతను చాటి చెప్తూ తెలంగాణలో సామాజిక, రాజకీయ చైతన్యానికి, రైతు ప్రజా సమస్యలపై ఆ తర్వాతి కాలంలో వచ్చిన పోరాటాలకు గట్టి పునాది వేసింది. నరహంతక చరిత్రకు 26 ఏళ్లు పూర్తయ్యాయి. చంద్రబాబు నిరంకుశత్వంతో హైదరాబాద్ నడిబొడ్డిన పారిన రక్తపు టేరుల మరకలు ఇంకా ప్రజల మదిలో మెదులుతూనే ఉన్నాయి. నాటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విద్యుత్ రంగ సంస్కరణల పేరిట విపరీతంగా పెంచిన కరెంటు ఛార్జీలను నిరసిస్తూ సిపిఐ, సిపిఎం తదితర వామపక్షాలతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా భారీ ఉద్యమానికి పిలుపునిచ్చింది. దీంతో 2000 సంవత్సరం ఆగస్టు 28న వేలాది మంది రైతులు, కార్మికులు, సామాన్యులు తమ నిరసనను వ్యక్తం చేయడానికి హైదరాబాద్లోని బషీర్బాగ్ ఫ్లైఓవర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ ప్రాంతానికి చేరుకున్నారు. దీంతో ఆందోళనకారులు అసెంబ్లీ వైపు దూసుకెళ్లకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వం భారీగా పోలీస్ బలగాలను దించింది. మొదట లాఠీ చార్జ్, బాష్పాయు ప్రయోగం, గుర్రాలతో తొక్కించడం వంటి చర్యలకు పూనుకున్నారు. ఉద్రిక్త పెరగడంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో రామకృష్ణ, బాలస్వామి, విష్ణువర్ధన్ రెడ్డి అనే ముగ్గురు ఉద్యమకారులు ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఉదంతం కేవలం ఒక ఉద్యమంతోనే ఆగిపోలేదు. సంస్కరణల పేరిట సామాన్యులపై భారం మోపడం, ప్రజా గొంతుకను అణిచివేయడం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తింది. ఇది అనంతరం కాలంలో అప్పటి ప్రభుత్వ ఓటమికి ప్రధాన కారణాల్లో ఒకటిగా నిలిచింది. అంతేకాదు, ప్రజా ఉద్యమాల ప్రాముఖ్యతను చాటి చెప్తూ తెలంగాణలో సామాజిక, రాజకీయ చైతన్యానికి, రైతు ప్రజా సమస్యలపై ఆ తర్వాతి కాలంలో వచ్చిన పోరాటాలకు గట్టి పునాది వేసింది.